బాగుంటే తినేద్దాం, లేకపోతే బయట రెస్టారెంట్ తీసుకుని అబ్బా మనకి వచ్చింది వేటకాలమే, మనం వంటకాలమే. ఏది లేకపోయినా పర్వాలేదు, కంపల్సరీ మాత్రం టేబుల్ ఫ్యాన్ మాత్రం ఉండాలి. టమాటా వేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే కేజీ 80 రూపాయలండి. అంటే ఇలా వెళ్ళిపోతున్న కుక్కని చూపించినా చాలండి లైక్లు వ్యూస్. అందుకే అంటారేమో మన ఇంట్లో పరమాన్నం నచ్చదు కానీ పక్కింట్లో ఉన్న ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్లు చాలా సఫర్ అవుతున్నారండి దీనివల్లే. ఈవిడేంటి కిచెన్ లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు డ్యూటీ సెలవు, సండే కదా, ఏదో తినడానికి అలా సరదాగా ఏదో వండుకుందామని కిచెన్ లోకి వచ్చానండి. ఏం లేదండి, ఒక 1/2 కిలో చికెన్ తెచ్చాను. అలా స్పైసీగా కొద్దిగా అలా వండుకొని తింటే ఆ టేస్టే వేరే. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: టమాటా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 కిలో చికెన్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు. దీంతో పాటు కొత్తిమీర, పుదీనా ఏమైనా ఉంటే మీరు వాడుకోవచ్చు. ఏది లేకపోయినా పర్వాలేదు, కంపల్సరీ మాత్రం టేబుల్ ఫ్యాన్ మాత్రం ఉండాలి. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు, ఎందుకంటే వీటికి చెమట ఎక్కిపోతాము కాబట్టి టేబుల్ ఫ్యాన్ మాత్రం ఉండాలి మస్తు సుట్టుగా. ముందుగా గ్యాస్ ముట్టించేద్దాం. గ్యాస్ ముట్టిస్తానండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకున్న తర్వాత కళ్యాణే గరిట ఎక్కడ పెట్టా? ఓ వీడే కదా, మర్చిపోయానండి, సారీ. కళ్యాణి గరిట లేదు. ఇంటి దగ్గర లేడీస్ ఎలాంటి వాళ్ళంటే, ఒక ఉదాహరణకి మనం చపాతీ తెచ్చామండి, చపాతీ పిండి తెచ్చామనుకోండి, చపాతీ బాగా వస్తే చూసావా నేను ఎంత బాగా చేశానో అంటారు. అదే చపాతీ నీటికి రాకపోతే ఏం పిండి తెచ్చో సరైన పిండి నువ్వు తీసుకురాలేదు అంటారు. అలాంటి వాళ్ళండి. మీ ఇంటి దగ్గర కూడా ఆడవాళ్ళు ఇలాగే ఉంటే కామెంట్ చేయండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా మాత్రం కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే టమాటా వేయింది టేస్ట్ రాదు. నేను యాక్చువల్లీ టమాటా వేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే కేజీ 80 రూపాయలండి టమాటా. అందుకే వేయిపోవాలనుకున్నాను, కానీ వీడియో కాబట్టి వేస్తున్నాను, లేకపోతే వేయను. ఏదైనా ఆడుతూ పాడుతూ వంట చేస్తుంటే అలుపు సలుపేముండదు. బిర్యానీలో కలుపుకొని మొక్క తింటే మా ఆవిడండి సౌండ్ పెట్టేసింది. పర్లేదండి, మనం వంట చేసుకుందాం. ఇవి వేగిపోయాక చికెన్ కొద్దిగా అందులో వేసుకోవాలండి. చికెన్ వేసేద్దాం. మీరు కూడా నాలాగే ఇలా సరదాగా వంట చేయాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. కొద్దిగా బాగా వేగిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. లాస్ట్గా చికెన్ మొత్తం ఉడిపోయాక కొద్దిగా అల్లం వేసేసుకుందాం. ఇంక ఈ చికెన్కి కండిషన్స్ పెట్టారండి, బాగుంటే తినేద్దాం, లేకపోతే బయట రెస్టారెంట్ తీసుకుని ఆర్డర్ పెట్టుకుని తిందామని. చూద్దాం ఎలాగొస్తుందో. ఎప్పుడైనా మనం గ్యాస్ పై పెట్టి అలా ఏదైనా పని ఉన్నదాన్ని ఇంట్లో చూసుకుని వెళ్ళిపోకూడదండి, ఎందుకంటే వచ్చేలోపు ఇది మాడిపోద్ది. కాబట్టి దగ్గరుండే నీట్గా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఏదైనా కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలండి. కుక్క పని గాడిద చేసినా, గాడిద పని కుక్క చేసినా తెలుసు కదా మీకు నీతి. మనం మన పనులు చేసుకుంటే మంచిది. ఈ వంట చేస్తుంటే నాకు చిన్నప్పుడు జరిగిన హాస్టల్లో సంఘటనలు గుర్తొస్తున్నాయండి. హాస్టల్ బాయ్ కూడా అదే వంట వండిన అతను కూడా మొత్తం కింద పైన అంతిప్పేసి పైన ఒక బాడీ వేసుకొని ఆ కారే చెమటలతో ఇలా కలుపుతుంటే, ఏంటంటే కురిపి పెట్టుకొని కలుపుతుంటే ఆ చెమటలు ఇలా కారి అందులో వండుతున్న దాంట్లో పడి టేస్ట్ మాత్రం ఎదిరిపోయేదండి. అందుకే అంటారండి, బయట పానీపూరీలు, నెక్స్ట్ షాట్లు, నెక్స్ట్ బయట చేసిన మన పూరి పిండి కలుపుతారు కదా, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు?
ముక్కులు చేయి పెట్టడం, చెవుట్లు చేయి పెట్టడం, చెమట కారడం ఇప్పుడే చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంటాయి. అదే మనం ఇంటి దగ్గర ఎంత బాగా చేసినా ఆ టేస్ట్ మాత్రం అంతే. నేను మాత్రం మా ఊరి వంటల టేస్ట్ చూసి అబ్బా సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అని బయటికి వెళ్ళిన తర్వాత వామిటింగ్ చేసుకునే రకం కాదండి, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. అయితే నా వంట ట్రై చేసి మాత్రం మీరు మాత్రం కంపల్సరీ వండకండి, మీకు నచ్చిన స్టైల్లోనే వండుకోండి. ఈ వీడియో చేస్తున్నానికి కారణం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో చేసి దయచేసి మీరు వంట ఇంటి దగ్గర వండకండి, ప్రిపేర్ చేయకండి. ఎందుకంటే నేను వండిందే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి వండానండి వంట. చివరికి నేను చెప్పేది ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జామ్ జరుగుతుంటే ముందున్నోడిది వెనక్కి కాపీ కొడతాడు, వాడికే రాదు, వాడికి వచ్చింది వాడు రాస్తుంటే వాడిదేమో వెనక్కి కాపీ కొడతాడు. అంటే వాడేమో కొద్దిగా రాస్తే దాన్నేమో మొత్తం తిప్పి వీడు వచ్చిన రాసిన వీడు రాస్తాడు. అంటే అర్థం చేసుకోండి, వాడికి 20 మార్కులు వస్తే వీడికి ఎన్ని వస్తాయి 100కి. అందుకోసమే నేను చేసింది మీరు ట్రై చేయకండి, మీకు వచ్చినట్టు మీరు ట్రై చేసుకోండి. మీ ఇంటి దగ్గర వాళ్ళకి పలానా యూట్యూబ్ ఛానల్లో చూసుంటే నేను మాత్రం చెప్పకండి. ఆహా, ఇక్కడ ఉండి అలా చికెన్ మాత్రం చూస్తుంటే అబ్బా అస్సలు చికెన్ అసలే రావట్లేదండి, టేస్ట్ పూర్తి లేదు. అన్నీ వేసానండి, స్మెల్ మాత్రం రావట్లేదు. కొందరు ఇంటి దగ్గర వండితే మామూలు ఇంటి పక్కన ఇలా బయటకు వెళ్తుంటే స్మెల్ వస్తుంటే చూడండి, చికెన్ స్మెల్ కానీ మటన్ స్మెల్ కానీ అబ్బా ఇంట్లోకి వెళ్ళి ఒక కుమ్మే అనిపిస్తుందండి. అందుకే అంటారేమో మన ఇంట్లో పరమాన్నం నచ్చదు కానీ పక్కింట్లో ఉన్న పులుపు పచ్చడి అనడం తెగ నచ్చేస్తుందండి అని. ఏంటో ఏదైనా ఇంటి దగ్గర ఆ లేడీస్కి క్రెడిట్ ఇవ్వాలండి. మనం ఏదో వస్తాం, వచ్చి ఏదో ఆఫీస్కి వెళ్తాం, లేదా ఏదో డ్యూటీ చేస్తాం, వచ్చి చిరాకుగా ఏం ఉండవు ఏం చేస్తున్నాం అంటున్నా కానీ ఇంటి దగ్గర వాళ్ళ పనులు మనం ఒక్క 1 డే చేస్తే మాత్రం తెలుస్తుందండి ఎవరి పని గొప్ప ఎవరిది అని. ఏదైనా ఇంటి దగ్గర లేడీస్కి యాడ్స్ అప్ చెప్పుకోవాలండి. అందుకే అంటానండి ఆడవాళ్ళకి సహనం ఓర్పు ఉంటానండి. చికెను వండితే బాగా వండుతానండి, లేకపోతే లేదు. ఒకవేళ టేస్ట్ ఏం కానీ తేడా కొట్టిందంటే నువ్వు నాకు నచ్చే సినిమా చూసారండి, అలా బయట నుండి తెచ్చి ఒక ప్లేట్లో వేసి ఇంటి దగ్గర మొరకలు కొట్టేద్దామండి. అదేంటో కానండి, మనం ఎంత బాగా కంటెంట్ ఇచ్చినా, మనం ఎంత బాగా చేసినా మనకి ఒక్క వ్యూ రాదు, ఒక్క లైక్ రాదండి. అదే బయట కానీ ఏదో అలా రోడ్డు అంటే అలా వెళ్ళిపోతున్న కుక్కని చూపించినా చాలండి, లైక్లు వ్యూస్ తెగ వచ్చేస్తాయి. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, దయించి మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ డిస్లైక్ మాత్రం కొట్టకండి. ఎందుకంటే మా చిన్న యూట్యూబర్లు దానివల్ల చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే మీరు కొట్టే డిస్లైక్ వల్ల మా వీడియో మరొక 100 మందికి వెళ్ళాల్సింది రీచ్ అవ్వదండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఉదాహరణకు ఒక డ్రెస్ ఉందండి, అది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చుదని లేదు కదా. మనకు నచ్చలేదని దాన్ని చింపేసి మొత్తం చెడగొట్టేలేం కదా, పక్కన పడేసి వేరే ఒకటి తీసుకుంటాం. అలాగే దయించి వీడియో నచ్చకపోతే డిస్లైక్ మాత్రం కొట్టకండి. ప్లీజ్ డిస్లైక్ మాత్రం కొట్టకండి. మీకు నచ్చకపోతే లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయండి. ఎందుకంటే మాలాంటి చిన్న యూట్యూబర్లు చాలా సఫర్ అవుతున్నారండి దీనివల్లే. చికెన్ ఒకరోజు స్మెల్ వస్తుందండి. ఓయ్ అబ్బా మనకి వచ్చింది వేటకాలమే, మనం వంటకాలమే. ఎందుకే నాకు తెలియని విషయం ఏంటంటే, కంటెంట్ అంటే ఏంటండి, మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమేగా. అక్కడ లేనిది ఉన్నట్టుగా గ్రాఫిక్స్ పెట్టి ఇవేం కంటెంట్ కాదు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కంటెంట్. ఇంకా దీనికంటే ఇంకేం ఇస్తామండి చెప్పండి. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? ఇంటి దగ్గర మా నావిలు కానీ వాళ్ళ పుట్టింటికి కానీ ఇంకో దగ్గర వేరే ఊరికి వెళ్తే చేసుకుందాం, మనకి కొద్దిగా అలవాటు అవుద్ది, వాళ్ళకి కూడా సండే టైం కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, చేద్దాం, పోయిదేం లేదు కదండి. ఫైనల్గా కొద్దిగా మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ కంప్లీట్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా పక్కన గంట సింబల్ మాత్రం టంగుని కొట్టండి.